ఇప్పుడు శ్రావ్య ఏం తప్పు చేసిందని అలా మాట్లాడుతున్నావు? అరే, కూతురు లాంటి కోడలతో ఇలా మాట్లాడతారా? నాకు వ్యతిరేకంగా బిహేవ్ చేస్తే నా ముందు కోడలైనా కూతురైనా నేనిలాగే మాట్లాడతాను. నందో, అది ఎన్ని వేషాలు వేసినా నేను చెప్పేంత వరకు దానికి దూరంగా ఉండు. అర్థమైందా? ఓకే మా. ఏంటి ఆమెని ఇది? శ్రావ్యమైన పరాయమ్మాయా? నందు భార్యనే కదా? భార్యాభర్తల్ని ఇలా దూరంగా ఉండమంటున్నావు? నందు శ్రావ్య మెళ్ళో తాళి కట్టడానికి మాత్రమే నేను పర్మిషన్ ఇచ్చాను, కాపురం చెయ్యడానికి కాదు. పెళ్లి చేసి కాపురం చేయనివ్వవా? యామిని, అత్తలా కాదు, ఒక అమ్మలా ఆలోచించు. నేను అదితికి అమ్మలా ఆలోచిస్తున్నాను కాబట్టే ఇలా చేస్తున్నాను. అదితికి గౌతమ్కి పెళ్లి కాకుండా వీళ్ల పెళ్లి చేసి నేను పెద్ద తప్పు చేశాను. ఆ గౌతమ్ గాడేమో అదితిని పెళ్లి చేసుకోకుండా శ్రావ్యని కాపురానికి పంపించాను అన్న విషయం మర్చిపోయి ఆ అహల్యతో సంతోషంగా ఉన్నాడు. అదక్కడ ఏడుస్తోంది. అక్కడ అదితిని ఎవరుండమన్నారు? ఇక్కడికి రావచ్చు కదా? అదితి అక్కడున్నా ఇక్కడున్నా గౌతమ్తో పెళ్లి కావాల్సిందే కదా. అందుకని శ్రావ్యని ఏడిపిస్తావా? ఎప్పుడైతే గౌతమ్ అదితి మెళ్ళో తాళి కట్టి తనతో కాపురం చేస్తాడో అప్పుడే ఇక్కడ శ్రావ్యానందుల కాపురం మొదలవుతుంది. అప్పటి వరకు విడిగా ఉండాల్సిందే. యామిని, ఇది మంచిది కాదు, కరెక్ట్ కాదు. నందుకు లేని నొప్పి మీకెందుకు? వాడు వాడి చెల్లెలు గురించి ఆలోచిస్తున్నాడు. మీరు కూడా మీ కూతురు గురించి ఆలోచించండి, ఫ్రెండ్ కూతురు గురించి కాదు. ఏమోనండి, మీరు చెప్తున్నారు కానీ నాకు నమ్మకం లేదండి. గౌతమ్ గారు, మీరు ఏడవకండి. ఏడవకుండా ఎలా ఉండమంటారంటే, ఎదిగిన కొడుకు కన్న వాళ్ళ కన్నీళ్లు తుడవాలి, కానీ వాళ్ళ కన్నీళ్లకి నేనే కారణమయ్యాను. నా కోసం, ఇందిరా కోసం మా అమ్మ చాలా బాధపడుతుంది. పోనీ కొడుకుని ఎలానో తీసుకురాలేను, ఉన్న కొడుకుగా ఓదార్చను లేను. ఒక అసమర్థుడిగా మిగిలిపోయాను. అసలు నాలాంటి కొడుకు ఏ కన్నా వాళ్ళకి ఉండకూడదండి. వాళ్ళ బాధను తీర్చలేని నేను అసలు బతికున్నా చచ్చిపోయినట్టే. నా స్థానంలో మరొకడు ఉండుంటే ఇలా చేతకాని వాడిలా ఉండేవాళ్ళు కారు. వాడు బతుకుండి నేను పోయినా బాగుండేది. గౌతమ్ గారు, మీరలా అనకండి. ఇప్పుడు మీ అమ్మా నాన్నలకి మీరొక్కరే ఆధారం. వాళ్ళకి గౌతమ్లా మీరే అండగా ఉండాలి. ఇందిరాగారిలా కూడా మీరే నటించాలి. ఇద్దరిలా ఉండాలి. నా పాత్రని నేను సరిగ్గా పోషించలేకపోతున్నా. ఇక ఇంద్రని ఎలా రీక్రియేట్ చేయాలి? ఇంద్రలా వాళ్ళని ఎలా ఓదార్చాలి? నేనేం చేయలేనండి. నా వల్ల ఏం కాదు. నా వల్ల జీవితంతో అమ్మా నాన్నలు బాధపడాల్సిందే. పద సుభద్ర. అందుకని శ్రావ్యని పని మనిషిలా తయారు చేస్తావా?
కోర్టులో వాదించే లాయరు నల్లకోటు వేసుకుంటాడు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసే డాక్టర్ తెల్లకోటు వేసుకుంటాడు. అలాగే కిచెన్లో పని చేసేటప్పుడు పాత చీరలు కట్టుకోవడం ప్రొఫెషనల్గానే ఉంటుందిలేండి. నువ్వెళ్ళో. యామిని, ఇది చాలా దారుణం. శ్రావ్య ఆ ఇంట్లో ఎలా పెరిగిందో నీకు తెలీదా? అరే, అలాంటి అమ్మాయిని ఇంటి పని మనిషిలా మారుస్తావా? తప్పదు. పెద్దవాళ్లు చేసే పాపాలు పిల్లలకి తగులుతాయి అంటారు. గౌతమ్ చేసిన పాపానికి శ్రావ్య శిక్ష అనుభవించక తప్పదు. యామిని, నీ గౌతమ్ మీద కోపం ఉంటే తన మీద తీర్చుకో. మధ్యలో శ్రావ్య ఏం చేసింది? రే నందు, నువ్వేం మాట్లాడవేంట్రా? మామ్ చేస్తుంది కరెక్టే డాడ్. అయినా ఇదంతా అదితి పెళ్ళయ్యేంత వరకే కదా. ఆ తర్వాత అక్కడ అదితి హ్యాపీగా ఉంటుంది, ఇక్కడ శ్రావ్య హ్యాపీగా ఉంటుంది. రే, మీ తల్లి కొడుకులు మనుషులు కారు. మీలో ఇంత శాడిజం ఉందని నాకిప్పుడే అర్థమవుతోంది. మీరు అనవసరంగా ఎక్కువగా ఊహించుకొని ఈ విషయంలో కల్పించుకోకండి. అయినా కూతురి బాధ్యత పట్టించుకొని మీరు కోడలి రెస్పాన్సిబిలిటీ తీసుకునే రైట్ లేదు. మీరిద్దరూ ఎప్పుడైతే మారతారో అప్పుడే ఈ ఇల్లు బాగుపడుతుంది.